ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనము నుండి 23 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచన నెరిగి వారితో ఇట్లా నేను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరుద్ధముగా ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినడెలా వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుకొనుచున్నారే. నేను బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉన్నారు. అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటి బలవంతుడైన ఒకడు అతని పైబట్ట జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ ఎలాగూ అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రియదేవునికి బిడలారా, దైవికమైన ఒక శక్తి గురించి యేసు ప్రభువారు చాలా స్పష్టమైన వివరణ ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అనేకసార్లు అనేక రకాల దెయ్యము పట్టిన వారు కానీ వ్యాధిగ్రస్తులు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారికి స్వస్థపరచడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన స్వస్థపరిచినటువంటి ఒక మూగ దెయ్యము ఒక వ్యక్తి మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆయన అనేక సంవత్సరాలు మూగవాడుగా ఉన్నాడు. ఒక దెయ్యము తనని పట్టి పీడించి తన నోరు కట్టిపడేసింది, నరాలు బలహీనత చేసింది కనుక తను మాట్లాడలేక మూగవాడై ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడై ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించాడో అప్పుడు అనేక మంది ఆశ్చర్యపడుతూ ఆయన గురించి మరి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. అయితే ఎక్కడైనా ఇతరులు పొగిడినప్పుడు అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతుంది కదా. వెంటనే అక్కడున్న చాలామంది ఇతను దెయ్యాల అధిపతి అయినటువంటి బయల్జెబూబు వలన దెయ్యాలు వెళ్ళగొడుచున్నాడని శాస్త్రులు పరిచయులు తన చుట్టూ ఉండి కామెంట్ చేశారు. అయితే మరికొంతమంది ఆయనను శోధిస్తూ ఏమంటున్నారంటే, ఈ మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కాదు, మాట్లాడించడం కాదు, కానీ ఆకాశం నుండి ఏమైనా సూచనలు నువ్వు చేయగలవా? అప్పుడు మేము నమ్ముతామని యేసు ప్రభును సూచనలు అడుగుతున్నారు. యేసు ప్రభు వారు వారి యొక్క ఆలోచన తెలుసుకున్నాడు. ఎందుకంటే వారి ఆలోచన సరైనది కాదు, వారు ప్రభును నమ్మే రకం కాదు, కానీ యేసు ప్రభును వారు విమర్శించే రకమై ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ఏ రాజ్యం కూడా నిలబడదు, అది పాడైపోతుంది కదా. ఒక ఇంట్లోనే గనుక ఒకరి మీద ఒకరు శత్రుత్వం కలిగి ఉన్నప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది కదా అని ప్రభు వారికి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన
సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడినెడలా వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ తన ప్రశ్న వేస్తున్నాడు. నేను బయల్జెబూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉన్నారు. అంటే యేసుప్రభు వారు అంటున్నారు, ఒకవేళ నేను బయల్జెబూబు దెయ్యాల వలన గనుక ఇది వెళ్ళగొడుతున్నాను అనుకుంటే, మరి మీ కుమారులు కూడా దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, వారు కూడా అనేక కార్యాలు చేస్తున్నారు కదా. వారు దేవుని పేరట యాజకులుగా ఉండి లేక అద్భుతాలు చేసే వ్యక్తులుగా ఉండి వారు కార్యం చేసినప్పుడు దెయ్యంతో దెయ్యాన్ని వెళ్ళగొట్టలేం కదా. కాబట్టి మీ కుమారులే మీకు తీర్పరులు, వారే మీకు తీర్పు తీరుస్తారు. ఎందుకంటే దెయ్యముతో దెయ్యానికి ఎవరు వెళ్ళగొట్టడం అనేది సాధ్యమైన పని కాదు. అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్ద వచ్చి ఉన్నది. యేసయ్య చాలా స్పష్టమైన ఒక లోతైన విషయాన్ని అని వివరించారు. దేవుని వ్రేలుతో, దేవుని హస్తము చాచబడినప్పుడు దేవుని హస్తమునకు మోసే భక్తుడు అంటాడు అది బాహుబలము. ఎలాంటి అద్భుతాలైనా దేవుడు చేయి చాచినప్పుడు జరుగుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, సర్వోన్నతుని చాటున నివసించువాడు ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి సాతాను కానీ వారికి ఎలాంటి నష్టము చేయజాలదు అని. యేసుప్రభు వారు అంటున్నారు, దేవుని వ్రేలుతో నేను దెయ్యాలు వెళ్ళగొట్టుచున్నయడలా. దేవుడు నా పైన ఉండి దేవుని సన్నిధి నాతో ఉండి దెయ్యాలు వెళ్ళగొడుతూ ఈ అద్భుతాలు చేసినప్పుడు దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎందుకంటే దేవునికి సంబంధించిన వారు మీ మధ్య ఉన్నప్పుడు, దైవరాజ్యము గురించి బోధించే బోధకుడు మీతో ఉన్నప్పుడు దైవరాజ్యము మీ వద్దకు వచ్చిందని మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. దేవుని రాజ్యము మీ వద్ద ఉన్నప్పుడు దేవుడు మీతో ఉన్నాడు. దైవ కుమారుడు ద్వారా అద్భుతాలు ఆయన చేయువాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాసుకొనినప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. ఎవడైనా బలవంతుడు గనుక తన ఇంటిని కాచుకొనినప్పుడు తన ఇంటికి దొంగిలించడానికి ఎవరు కూడా రాలేరు. ఆయన సొత్తు, తన యొక్క స్వాస్థ్యము, తన ఇంటి వారందరూ భద్రంగా ఉంటారు. యేసుప్రభు వారు ఆ మాటను తెలియచేస్తూ ఆయన ఈ విషయాన్ని మనకు వివరంగా నేర్పిస్తూ ఉన్నాడు. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైపడి జయించినప్పుడు తను నమ్ముకున్న ఆయుధములు నన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఎప్పుడైనా ఒక ధనవంతుడు, ఒక శక్తివంతుడు ఒకరి మీద పడి తనను పోరాడి గనుక గెలిస్తే ఆ స్వాస్థ్యమంతా తను సొంతము చేసుకొని పంచిపెడతాడు, తన సమస్తాన్ని దోచుకుంటాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవుని కాపుదలలో ఉన్నప్పుడు సాతాను మనకు దోచుకోలేడు. ఒకవేళ దేవుని కాపుదల గనక మనకు లేకపోతే దోచబడతాం. కనుక మనము దేవుని చేతి నీడలో దాచబడాలి. సాతానుడు మన పైన ధ్వజమెత్తి మనను దోచుకోవడానికి అనుక్షణము వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఓ చక్కని మాటను ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నా పక్షంగా ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. క్రైస్తులందరూ ఒక్కటే అనుకుంటాం కదా, కానీ క్రైస్తులలో ఈ లైన్లో ఉన్న మాటలు, ఈ రెండు మాటలు గమనించాలి. నిజమైన క్రైస్తుడైతే అందరినీ సమకూరుస్తాడు. ఆయన ఎవరిని చెదరగొట్టాడు.
కానీ క్రైస్తులుగా వచ్చి ప్రవేశించి ఒకరి విరుద్ధంగా ఒకరికి చాడీలు చెప్పుకుంటూ సంఘాన్ని విరగగొట్టి కుటుంబాలను పాడు చేస్తున్నవాడు దేవుని పక్షంగా ఉన్నవాడు కాడు, కానీ దేవునికి విరోధి అయినవాడు. దేవునికి విరోధి అయిన వాడు లబ్ధి పొందుతాడు. కుటుంబాలు చీల్చేసి వాడు వెళ్ళిపోతాడు. కానీ దేవుడు ఎవరి పక్షంగా ఉంటే దేవుడు వారిని దీవిస్తూనే ఉంటాడు. దేవునితో సమకూర్చువాడు ఎప్పటికీ చెదిరిపోడు, స్థిరంగా ఉంటాడు. దావీదు భక్తుడు అందుకే అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును అంటాడు. యెహోవాను నమ్ముకునేటటువంటి వ్యక్తి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడంటాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డ అయితే ఎవరి విరుద్ధంగా నువ్వు వెళ్ళకూడదు, ఎవరికి విరుద్ధంగా నువ్వు ఉండకూడదు, ఎవరి విరుద్ధంగా మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు ఎవరి విరుద్ధంగా మాట్లాడుతున్నావా, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాలేవు, ఎప్పటికీ కాలేవు. మేలన్నీ పొంది ఒకరి విరుద్ధంగా నువ్వు మాట్లాడుకుంటూ బజారు పాలు చేయాలన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బజారు పాలవడం కాదు, కానీ నరక పాలవుతావు. నీకు భయంకరంగా దహించే అగ్నిగుండమే నీ కొరకు ఎదురు చూస్తుంది తప్ప నీకు దేవుని దీవెన ఉండదు. సమాధానానికి కర్తైన దేవుని కనికారము నీ మీదికి రాదు. అందుకే ఈరోజు క్రైస్తవ బిడ్డలు దేవుని పక్షంగా ఉన్నవారు ఎవరు, దేవునికి విరోధి అయిన వారు ఎవరు అనడానికి యేసయ్య ఈ మాట రెండు చాలా అద్భుతంగా చెప్పారు. సమకూర్చువాడు దేవునితో ఉండువాడు, దేవుని పక్షంగా ఉండువాడు. చెదరగొట్టువాడు దేవునికి విరోధి అయిన వాడు, మరి దేవునితో ఉండనివాడు. ఈరోజు క్రైస్తవ సంఘంలో అనేక మంది ఈ మాటను బట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటే, సంఘంలో ఉన్న ఎవరి గురించైనా నువ్వు విరుద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు యేసయ్య పక్షంగా ఉండే వ్యక్తివి కాలేవు. నువ్వు సమకూర్చగలిగితేనే యేసయ్య పక్షంగా ఉండేటటువంటి వ్యక్తివి కాగలవు. తలలోంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం, దేవునికి మనము అడుగుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ఈరోజు మేము విన్న మాటల్లో నిజమైన క్రైస్తవ బిడలు, మీ పక్షంగా ఉండే బిడలు ఎవరు అనేది మీరు మాకు నేర్పించారు. మీ పక్షంగా ఉండని వాడు ఎవడు మాకు నేర్పించారయ్యా. నేను మీ పక్షంగా ఉండే వ్యక్తులైతే నేను అందరినీ సమకూర్చ మనస్తత్వము కలిగి ఉంటారు. ఎవరైతే విరుద్ధంగా మాట్లాడుతున్నారో వారు వ్యతిరేకతులై ప్రభువా మీకు విరుద్ధులుగా మిగిలిపోతారు. కనుక నా తండ్రి, అట్టి మనస్తత్వాలు మాలో మేము పరీక్షించుకొని అందరినీ సమకూర్చువారుగాను, మీకు మహిమకరణ బిడలుగాను జీవించే భాగ్యవంతులుగా మాకు కృప చూపించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.